హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఇండియన్ పోస్ట్ ఆఫీసులో మరొక అద్భుతమైన పథకాన్ని మీకు వివరించాలనుకుంటున్నాను. కేవలం రూ. 399 మాత్రమే సంవత్సరానికి చెల్లించి అద్భుతమైన ప్రీమియాన్ని పొందవచ్చు. 10 లక్షల ప్రమాద బీమాతో పాటు అదనపు ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మన అనుదిన జీవితంలో మనం నిత్యము అనేక పనులు చేస్తూ ఉంటాము. చాలామంది వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు, ఇతరత్ర పనులు చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పాలసీని మనం చేసుకోవచ్చు. ఈ పాలసీని చేయాలంటే 18 నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ పాలసీని చేసుకోవచ్చు. అయితే మనకి పోస్ట్ ఆఫీసులో ఖచ్చితంగా ఐపీపీబీ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ మాదిరిగానే పోస్ట్ ఆఫీసులో కూడా అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ మాత్రం ఖచ్చితంగా మనం చేయాలి. ఆ అకౌంట్ చేసుకున్నటువంటి అకౌంట్ హోల్డర్స్కి, ఆ ఖాతాదారులు మాత్రమే రూ. 399 ఈ పాలసీని చేసుకునే వెసులుబాటును ఇండియన్ పోస్ట్ ఆఫీసు వాళ్ళు కల్పించారు. ఒకవేళ ఈ పాలసీ చేసిన వ్యక్తి పాము కాటు కానీ, వివిధ ప్రమాదాలు కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, ఇతరత్ర ప్రమాదాలు జరిగి చనిపోతే ఆ వ్యక్తికి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. ఒకవేళ రోడ్డు ప్రమాదాలు, ఇతరత్ర ప్రమాదాల్లో అవయవాలు దెబ్బతిని నిశ్చలమైన స్థితిలో ఉన్నట్లయితే ఆ వ్యక్తికి కూడా 10 లక్షల ప్రమాద బీమా కలుగుతుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి హాస్పిటల్లో రోజువారీ ఖర్చుల కోసం 15 రోజుల పాటు నెలకు రూ. 1000 చొప్పున ఆ వ్యక్తికి లభిస్తుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి హాస్పిటల్లో ఉన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కింద 25,000 ఈ పాలసీ వల్ల కలుగుతుంది. అంతేకాకుండా ఆ పాలసీ చేసినటువంటి వ్యక్తి యొక్క పిల్లల చదువుల కోసం 1,00,000 వరకు మనకి ఆ లబ్ధి అనేది ఎవరైతే పాలసీ చేశారో వాళ్ళకి లభిస్తుంది. ఇంకా అదనపు ఖర్చుల కోసం 5,000 వరకు కూడా అదర్ ఎక్స్పెన్షన్స్ కింద వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి యొక్క పాలసీని ఐపీపీబీ యాప్ ద్వారా మీరు ఐపీపీబీ యాప్ను కూడా విజిట్ చేసి మీరు దీని గురించిన పూర్తి అవగాహన చేసుకోవచ్చు. లేదా మీకు సమీపంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్న పోస్ట్ ఆఫీసులో కానీ, లేదా మీ దగ్గరలో అందుబాటులో ఉన్న పోస్ట్ మాస్టర్ గారిని పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఉద్యోగస్తులను ఎవరినైనా సరే మీరు దీని గురించినటువంటి సందేహాలు ఇంకేదన్నా ఉంటే మీరు నివృత్తి చేసుకొని, పూర్తి అవగాహన చేసుకొని ఈ పాలసీని మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ ప్రీమియం. ప్రస్తుత రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో జీవితానికి ఎటువంటి గ్యారంటీ లేదు. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో కూడా తెలియదు. కాబట్టి ప్రస్తుత రోజుల్లో మనకి ఇన్సూరెన్స్ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం అనేక పనుల్లో బిజీగా ఉంటాం, రకరకాలుగా మరి అనేక ప్రయాణాలు చేస్తుంటాం. కాబట్టి ఒక వ్యక్తి బ్రతుకున్నప్పుడు కుటుంబానికి ప్రయోజనం కలగాలి. ఇన్ కేస్ ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయినా మన కుటుంబానికి ఏదో ఒక లబ్ధి జరిగితే ఆ కుటుంబం ఆ డబ్బులతో కొంచెం మంచిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఈ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.